డాక్టర్లు కాబోయి సినిమా యాక్టర్లు అయ్యామని మనం చాలా సార్లు వింటుంటాం. అయితే విచిత్రంగా ఓ భామ హీరోయిన్‌గా మారిన తర్వాత ఏకంగా ఐపీఎస్ అవతారం ఎత్తింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సీమల ప్రసాద్. తెలుగు ప్రేక్షకులకు సీమల ప్రసాద్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు సీమల ప్రసాద్ సుపరిచితురాలే. సీమల ప్రసాద్ అనే పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది అందం, అభినయం మరియు అధికారం అనే 3 అంశాలు. ఒకప్పుడు బాలీవుడ్‌లో క్రేజ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సీమల ప్రసాద్ తన నటన జీవితం ద్వారా చాలా మందిని ఆకట్టుకుంది. 'నక్కష్' మరియు 'అలీఫ్' వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ప్రశంసలు అందుకుంది. ఈమె నటనలోని సహజత్వం మరియు అభినయం ప్రేక్షకులను కట్టిపడేసిదే. అయితే సినిమాలతో పాటు తనలోని అధికారాన్ని కూడా బయటపెట్టాలనే కోరికతో ఆమె ఎప్పుడూ ఉండేది. తన కలను సాకారం చేసుకునేందుకు సీమల ప్రసాద్ కష్టపడి చదివి ఐపీఎస్ ఎగ్జామ్‌ను క్రాక్ చేసింది. తన తండ్రి డాక్టర్ భగీరథ్ ప్రసాద్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన అడుగుజాడల్లో నడిచింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఐపీఎస్ అధికారిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. సినిమా నటిగా మరియు ఐపీఎస్ అధికారిగా 2 విభిన్న పాత్రలు పోషిస్తున్న సీమల ప్రసాద్ తన జీవితాన్ని బాగా నిర్వహిస్తున్నారు. సీమల ప్రసాద్ కథ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. తన కలలను వదిలి దేశ సేవకు మొగ్గు చూపడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆమె జీవితం నిరూపిస్తుంది.